హాయ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అండ్ మనం పూజ స్టార్ట్ చేసేసుకుందాం. లేట్గా లేచినాను, 8కి లేచాను. నైట్ లేట్గా పడుకున్నాను. ఆల్రెడీ మహాన్ అయితే స్లీపింగ్ టైం స్లీప్ చేస్తున్నాడు. ఇవి నైట్ తెచ్చుకుండే పూజ సామాన్లు, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో అది క్లీనింగ్ అయిపోయింది, ముగ్గేసుకున్నాను చక్కగా. నా బుచ్చి పూజ రూమ్ అని అయితే మంచిగా డెకరేట్ చేసుకుందాం. ఉగాదికి ఇక్కడ లేము, సో అందుకనే పూజ ఇలా రూమ్ ఇలా ఉంది. బేసిక్గా వచ్చిన తర్వాత కూడా చేయలేదు, అండ్ అప్పుడు కుదరలేదనమాట. ఇంట్లో ఇంకా కొంచెం క్లీనింగ్ అవి ఇవి సరిపోయింది. అప్పటికి క్లీన్ అవి చేసుకోవడం సరిపోయింది. మీరు ఎప్పుడైనా సరే షాంపూ పీతాంబరి రెండు కలిపి పూజ సామాన్లకి యూజ్ చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంది చూసారా, అలా మెరిసిపోతుంది. అలానే నా దేవుళ్ళకి అండ్ స్వామివారికి, శివయ్యకి, లక్ష్మీ అమ్మ అందరికీ మంచిగా క్లీన్ చేసేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని అంత అమ్మవారికి ఇష్టమైన ఎర్ర పువ్వు అంటే పింక్ గులాబీ అవి తెచ్చుకొని, అండ్ స్వామివారి ఫేవరెట్ ఎల్ల చామంతి ఇప్పుడు సీజనల్ కాకపోయినా సరే బాగానే దొరుకుతున్నాయి. సో అవి తెచ్చుకోండి. చక్కగా పూజ అంతా మంచిగా డెకరేట్ చేసుకొని ఇక పూజ స్టార్ట్ చేయాలి. లేచిందే 8కి, బట్ నా పూజ అసలు అలా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు అనమాట. సో చాలా బాగా చేసుకుంటే ఈజీగా అయిపోయింది. నేను ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం పెట్టే ముందు కంపల్సరీ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం నాకు అలవాటైన పని. సో అలా తులసమ్మకి దీపం పెట్టుకొని ధూపం ఇచ్చేసి అండ్ అమ్మ అక్కడ అంతా మంచిగా దండం పెట్టుకొని వచ్చి ఇక పూజ రూమ్ దగ్గరకు వచ్చి, అంటే పూజ రూమ్ అని కాదు, నేను అరేంజ్ చేసుకుని ఒక చిన్న టేబుల్ మీద. అండ్ ఎప్పుడు రెడ్ క్లాత్ వేస్తాను, ఈసారి గ్రీన్ వేసాను. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ కోసం మంచిగా అనిపించింది. వేసిన కానీ ఒక కూల్ వైబ్ అనే మంచిగా అనిపించింది నాకు. సో అలా ఈసారి మట్టి దీపాలు తీసేసాను, ఎందుకంటే అవి కొంచెం మంచిగా అనిపించలేదు, అందుకని తీసాను. మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటాను, అప్పుడు పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఉన్న వాటితో అలా మంచిగా పూజ చేసుకొని నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను పూజ చేసుకున్నాను అన్నమాట. ఎక్కడ కళ్యాణం మన మనసులో మంచిగా ఉంటే చాలు. సో ఏ స్వామివారు, ఏ పూజలు, ఏ పండగలైనా సరే అలా సెట్ అయిపోతుందని నా అభిప్రాయం. ఇక శ్రీరామనవమి అంటే బాగా గుర్తుకొచ్చేది పులిహార, పానకం. పానకం కోసం మీలో ఎంతమంది నించుంటారు? నేను కూడా నెంబర్ ఉంటారు, కానీ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. కానీ మా అమ్మ చేస్తుంది, మాకు చాలా ఇష్టం అది. సో నేను కూడా అలానే ఇలాచి మిరియాలు మంచిగా దంచేసి కచ్చపచ్చ దంచేసి మంచిగా పానకం చేసి రెడీ పెట్టుకున్నా. ఇక్కడ పులిహారకి పోపు వేస్తున్నాను, నిమ్మకాయ పులిహారని చేస్తున్నాను. చింతపండు ఫేవరెట్, బట్ నిమ్మకాయలతోనే అడ్జస్ట్ అవుదాం అని అనిపించింది. సో అందుకనే ఇక ఎండుమిర్చి లేకుండా పచ్చిమిర్చితో యాడ్ చేసేసి పులిహార చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా సూపర్గా. ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, కావాల్సినప్పుడు శ్రద్ధ పెట్టి ఎంత చేసినా సరే మనకి వంటలు కుదరవు. హడావిడిగా పండగలు, ఫెస్టివల్కు అలా చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదులే, కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఆ టేస్ట్. అండ్ రైస్, ఈరోజు రైస్ వచ్చినట్టు అసలు నేను నార్మల్ డే అప్పుడు రాదు, అంత బాగుంది. పలుకులు అసలు చల్లారి పెట్టకపోయినా పర్లేదు, అంత పలుకులు వేడిగానే ఉందన్నమాట. ఇక వారి నాయన ఏమైనా అనిపించింది. ఈరోజు చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అదొక వైబ్ లాగా అనిపించింది. మీలో ఎంతమంది అనిపించింది అనేది తెలియదు, నాకైతే అలానే అనిపించింది. ఇక దేవుళ్ళ దగ్గర ప్రసాదం పెట్టేసుకొని వాళ్ళకి ఆలకించమని చెప్పేసి ఇక మనం కూడా ఆలకిద్దామని మేము ఆలకించేసి మా దగ్గరలో కళ్యాణం జరుగుతుందనమాట, అక్కడికి వెళ్దామని రెడీ అయ్యి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని బయటకు వచ్చేసానమాట. దగ్గరలోనే ఉంది. సో అక్కడ జరిగిన విషయం ఒకటి చెప్తాను. నేను అక్కడ వెళ్ళడం, కళ్యాణం మంగళధారణం జరగడం సేమ్ టైమింగ్ అలానే అనిపించింది, చాలా సూపర్ అనిపించింది. అండ్ హారతి కూడా తీసుకోవడం ఇంకా మంచిగా అనిపించింది అనమాట, బాగా నచ్చింది. అక్కడ కొబ్బరికాయ కొట్టే అందుబాటు ఫెసిలిటీస్ లేవు కాబట్టి వేరే చోట వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా హాయిగా, ఇంకా వైభోగంగా అసలు కళ్యాణం అసలు ఎంత రంగరంగ ఎంత బాగా చేసుకున్నారో అమ్మ. ఆ దేవుని దర్శనం కోసం దానికి దేవుని దర్శనం చేసుకొని ఇలా మంచిగా ఇంటికి వచ్చాను అనమాట. ఇది హ్యాపీ శ్రీరామనవమి.